ఇన్నాళ్ళు నువ్వు నీ ప్రేమని మనసులోనే దాచుకున్నావు కదా, అందువల్ల నీ ప్రేమ కళ్యాణ్ మనసుకి సరిగ్గా చేరలేదు. నువ్వు ధైర్యంగా ఉండక్కా. కళ్యాణ్ మనసు మార్చే బాధ్యత నాది. తానే స్వయంగా నీ దగ్గరకొచ్చి నీ చేయి పట్టుకుని మరీ నీ ప్రేమని యాక్సెప్ట్ చేసేలా చేస్తాను. నువ్వు చూస్తూ ఉండు. ఇది నీ చెల్లెలు కావేరి నీకిచ్చిన మాట. ఇది నాకంటే ఎక్కువే నా లవ్ని సీరియస్గా తీసుకున్నట్టుంది. అక్క అక్క, కళ్యాణ్ వస్తున్నాడు. నువ్వు పక్కకెళ్ళి కనపడకుండా ఉండు. అదేంటి? వెళ్ళక్క, నేను పిలిచినప్పుడు రా. వెళ్ళు. సరే. హాయ్ కావేరి. హాయ్ కళ్యాణ్. కార్తీక గురించి నీతో కొంచెం మాట్లాడాలి కావేరి. మా అక్క గురించి కొంచెం మాట్లాడాలని నువ్వొచ్చావు, కానీ నేను మా అక్క మనసేంటో నేను పూర్తిగా తెలుసుకుని నీతో మాట్లాడాలని వచ్చాను. అంటే? నాకు తెలుసు కళ్యాణ్, మా అక్క నిన్ను లవ్ చేస్తుంది. నేను ఈ విషయం గురించి మాట్లాడదామని వచ్చాను కావేరి. ఇందులో మాట్లాడడానికి ఏముంది కళ్యాణ్? మా అక్క చాలా మంచిది. తనలాంటి అమ్మాయి మనసులో నీకు చోటు దొరకడం నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి. మీ అక్క ప్రేమ గురించి నా దగ్గరికి రాయబారాలు మోసుకొచ్చావా? నా గుండెను ముక్కలు చేస్తూ ఇలాంటి రాయబారం చేయడానికి నీకు మనసెలా వచ్చింది కావేరి? లేదు కళ్యాణ్, కార్తిక నిన్ను చాలా సిన్సియర్గా లవ్ చేస్తుంది. అది చెప్దామని రమ్మన్నాను. అర్థమైంది కావేరి, కానీ ప్రేమంటే మార్కెట్లో దొరికే వస్తువు కాదు. ఒకరు సిన్సియర్గా అడిగారని ఇంకొకరికి గిఫ్ట్గా ఇచ్చేయడానికి. ఇప్పుడు గిఫ్ట్గా ఎవరికిస్తున్నారు? నాకేం అర్థం కావడం లేదు. నటించక కావేరి. నీ విషయంలో ఇక మీదట నేనేది మనసులో దాచుకొని ఫీల్ అవుతూ ఉండాలని అస్సలు అనుకోవడం లేదు. ఇప్పటి వరకు మన మధ్య అపార్థాలు ఎందుకు వచ్చాయో, ఎలా వచ్చాయో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. అందుకే స్ట్రాంగ్గా అడగాలనుకుంటున్నాను. మీ అక్క సిన్సియర్గా నన్ను లవ్ చేస్తుందని, నన్ను కూడా మీ అక్కని లవ్ చేయమని చెప్పడానికి వచ్చావా? మరి నా లవ్ సంగతి ఏంటి కావేరి? మన లవ్వా? కొత్తగా మధ్యలోకి మన లవ్ టాపిక్ ఎందుకు వచ్చింది? మనం ఎప్పుడూ లవ్ డివోర్స్ తీసుకుని విడిపోయాం కదా. మనం మనుషులుగా మాత్రమే విడిపోయాం కావేరి. మన మనసులు ఇంకా విడిపోలేదు. అలా అని ఎవరు చెప్పారు? నువ్వు తెలుసుకోవాల్సిన నిజమేంటంటే, మనం ఒకరికొకరం ప్రేమించుకోవడం అనేది ఎప్పుడో మర్చిపోయిన గతం. ఇంకా ఆ పాత రోజుల్ని పట్టుకొని అక్కడే ఆగిపోతే ఎలా కళ్యాణ్? మనం మనుషులుగా మాత్రమే దూరం అయ్యామనుకుంటున్నావేమో, కానీ నా మనసులో నీ మీదున్న ప్రేమని పూర్తిగా చంపేసుకున్నాకే నేను నీతో విడిపోయాను. మనం లవ్ డివోర్స్ తీసుకున్న రోజే నా గుండెలో మన ప్రేమకి సమాధి కట్టేశాను. అప్పుడే, ఆ క్షణమే నేను నా మనసులో నుంచి, నా జీవితంలో నుంచి నిన్ను శాశ్వతంగా చెరిపేశాను. అలాంటిది ఇప్పుడు నేనేదో మా అక్క ప్రేమ గురించి మాట్లాడదామని వస్తే నువ్వు మన ప్రేమ గురించి మాట్లాడతావేంటి? అంటే ఇప్పుడు నీ మనసులో నేను లేనా కావేరి? అదే కదా ఇంతసేపు చెప్పింది. వినిపించలేదా? లేక విన్నా నమ్మలేకపోతున్నావా? నా మనసులో మాత్రం ఇప్పుడు నువ్వు లేవు, నీ జ్ఞాపకాలు లేవు, ఏమీ లేవు. అదే విషయం నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు కావేరి. తప్పేమీ లేదు, ఒప్పేమీ లేదు ఈ త్యాగాలలో.